మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. ఈ మధ్య కాలంలో మనం చాలా మందిలో మోకాలు నొప్పులని, బ్యాక్ పెయిన్ అని, సయాటికా పెయిన్ అని, ప్రత్యేకంగా మెడ నొప్పి అని చాలా మందిలో చూస్తున్నాము. ఎందుకు ఈ సమస్య వస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. మనం పెయిన్ వచ్చిందనుకోండి, ఏం చేస్తాం, ఇమీడియట్గా ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఆ ట్యాబ్లెట్ పవర్ ఉన్నంత వరకు తగ్గుతుంది నొప్పి, దాని తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్ వేస్తుంటాను. సో అలా రెగ్యులర్గా ట్యాబ్లెట్ వేసే వాళ్ళలో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయన్న విషయం అందరికీ తెలిసి కూడా నొప్పిని భరించలేక ట్యాబ్లెట్లు వేసుకుంటుంటారు. కాబట్టి మోకాలు నొప్పులు కానీ ఇలాంటి ఏమైనా పెయిన్స్ వస్తే ఒక బెస్ట్ ఆయిల్ ప్రిపరేషన్, మనకి ఇమీడియట్ ఉపశమనం కలిగించే ఒక ఆయిల్ని నేను చెప్తున్నాను. అండ్ ఆహార రూపంలో కూడా నేనేం చెప్పాను, ఇవన్నీ రావడానికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, బి కాంప్లెక్స్ విటమిన్స్, ఎప్పుడైతే B6 B12 విటమిన్స్, దాంతోపాటు ఐరన్ డెఫిషియన్సీ కానీ, విటమిన్ D డెఫిషియన్సీ కానీ, మన కాల్షియం డెఫిషియన్సీ కానీ, ఇవి మేజర్ విటమిన్స్. ఇవి ఎప్పుడైతే మన బాడీలో తగ్గిపోతాయో అప్పుడే ఈ బోన్కి మధ్యలో ఉండే సైనోవిల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం వల్ల మనకి నరాలలో స్ట్రెంగ్త్ లేక ఈ పెయిన్స్ అన్నీ వస్తున్నాయి. ఆ నరాలలో స్ట్రెంగ్త్ని పెంపొందించి వీటిని మంచిగా బలంగా మనం మార్చగలిగే ఒక బెస్ట్ వెజిటబుల్ ఉందంటే అది నేను ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో దాని కర్రీస్ రూపంలో ఎలా తీసుకోవచ్చు, దీన్ని కషాయం రూపంలో ఎలా తీసుకోవాలని నేను చెప్పాను. అవే మునక్కాయలు. మునక్కాయలు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు గమనించారంటే మునక్కాయ లోపల విత్తనం ఉంటుంది కదా, ఈ విత్తనంలో మన బ్లడ్ని ప్యూరిఫై చేసే గుణాన్ని కలిగి ఉంది. ఇందులో ఉన్న గుజ్జు చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీరు గమనించారా, మనకు వెన్నుముక్క సమస్యలు అంటే మనకు బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ ఏమైనా వచ్చాయనుకోండి, మనం ఏం చేస్తాము, ఆల్మోస్ట్ మనం మెడిసిన్స్ వాడతాం, ఫిజియోథెరపీస్ చేయించుకుంటాం. కానీ అవన్నీ పక్కన పెట్టి ఒక 10-15 రోజులు రెగ్యులర్గా మునక్కాయలతో చేసిన కషాయాన్ని కానీ, లేకపోతే మునక్కాయ లోపల గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జు అంతా తీసి దాంట్లో మనం చపాతీ పిండిలో కలుపుకొని చపాతీ చేయడం కానీ, లేదంటే మనం ఏమైనా పచ్చళ్ళు చేస్తామా, కొబ్బరి పచ్చడి చేస్తుంటాం, పల్లీలు పచ్చడి చేస్తుంటాం. ఆ పచ్చళ్ళలో మనం ఎక్కువ మోతాదులో తక్కువ పల్లీలు, మనం వేసే ఇంగ్రీడియంట్స్ తక్కువ తీసుకొని మునక్కాయలు ఉప్పులు గుజ్జుని కొద్ది ఉడకబెట్టుకొని మనం చట్నీ చేసుకొని తినండి, ఎంత మంచిగా. ప్రతిరోజు మనం తీసుకుంటున్న ఆహారంలో ఆల్మోస్ట్ మునక్కాయలు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవడం కానీ, ఆకుకూరలో మునగాకు కానీ, బచ్చల కూర కానీ, పొనగంటి కూర కానీ, ఇవన్నీ అధికంగా ఉండేటట్టు చూసుకుంటే ఖచ్చితంగా మీరు ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ చేసినా కూడా మీకు ఆ ఫలితం అందనిది ఓన్లీ ఈ వెజిటబుల్ వల్ల మనకి అంత బేసిక్గా నొప్పులు తగ్గుతాయి డెఫినెట్గా అండి. ఎందుకంటే ఎన్నో ప్రాక్టికల్ కేసెస్ మా దగ్గరికి ఈ నొప్పని ఆ నొప్పని రకరకాల సమస్యతో వస్తుంటారు. అండ్ ఫస్ట్ ఈ సమస్యతో వస్తే నేను ఏమంటానంటే, వాళ్ళలో ఒకవేళ ఉండాల్సిన వెయిట్ కంటే చాలా అధికంగా ఉంటే బరువు తగ్గమంటాను. ఆ బరువు కూడా తగ్గే ప్రాసెస్ సింపుల్ వే. ఒకటి, మీరు తినే ఫుడ్ని క్వాంటిటీ తగ్గించండి అంటాను. ఈరోజు కాకపోయినా అట్లీస్ట్ నెలలో ఈజీగా తగ్గిపోయే వెయిట్ మనం ఏదైనా థెరపీస్ తీసుకొని, ఒకవేళ లేదు మనం ఓన్గా తీసుకొని మనం చేసుకునే థెరపీస్ వల్ల కూడా, థెరపీ అంటే స్పెషల్లీ ఏముండదండి, ఫుడ్ కంట్రోల్ అంతే. మనం ఏం చేస్తున్నాం, 4 ఇడ్లీలు తినే చోట 2 ఇడ్లీలు తింటే ఆటోమేటిక్గా అక్కడ క్యాలరీస్ కట్ చేస్తున్నాం. లంచ్లో కూడా మంచిగా బ్రౌన్ రైస్ తీసుకుంటే వైట్ రైస్ బదులు తొందరగా డైజెషన్ అవుతుంది, వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈవినింగ్ డిన్నర్స్ తొందరగా చేసుకొని తొందరగా పడుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతాం. స్పెషల్లీ వీటికి ట్రీట్మెంట్స్ కూడా అవసరం లేదు, మనకు ఒక అవగాహన ఉంటే. లేదు మనం డిసిప్లైన్గా చేయట్లేదంటే అప్పుడు ఒకరి గైడ్లైన్స్ తీసుకెళ్తుంటారు, గైడ్లైన్స్లో వెయిట్ తగ్గుతూ ఉంటారు. అలాగా అధికంగా బరువు ఉంటే ఇలా సింపుల్ టిప్స్లో మనం డైట్ ఫాలో అయిపోయి బరువు తగ్గితే ఆటోమేటిక్గా 50-60% ఈ పెయిన్స్ పోతాయి. లేదు పెద్దవాళ్ళు ఆటోమేటిక్గా సన్నగా ఉన్నా కూడా పెయిన్స్ వచ్చినాయి, లేదంటే ఇలా మనం కూర్చునే పోస్చర్ సరిగా లేకపోవడం వల్ల కూడా పెయిన్స్ వచ్చాయనుకోండి, ఒక సింపుల్ చిట్కా మీకు చెప్తున్నాను. ఇలా నేను యాక్చువల్లీ కొబ్బరి నూనె తీసుకున్నాను, లేదంటే కొబ్బరి నూనె లేకపోతే ఉడుము నూనె అని దొరుకుతుంది. ఉడుము నూనె చాలా బాగా పనిచేస్తుంది. ఉడుము నూనె లేదు అనుకుంటే మనం నువ్వుల నూనె తీసుకోవచ్చు. ఈ ఆయిల్లో మనం ఏం చేస్తామంటే, అలోవెరా జెల్ ఉంది కదా, ఈ అలోవెరా జెల్ మనం మంచిగా కట్ చేసేసుకొని, ఇలా సైడ్స్ కట్ చేసుకొని, ఈ లోపల ఉన్న గుజ్జు ఉంది కదా, ఈ ఆల్మోస్ట్ చాలామంది ఏంటంటే మనం అలోవెరా జెల్ని ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గించుకోవడానికి, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గించుకోవడానికి వాడుతూ ఉంటాం. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే నొప్పులు కూడా బాగా పనిచేస్తుంది. అలాగా అలోవెరా జెల్ని మనం నైట్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఒకసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 10-15 days వరకు మంచిగా నిల్వ ఉంచుకోవచ్చు ఈ ఆయిల్ని. ఇలాగా అలోవెరా జెల్ని ఈ కొబ్బరి నూనెలో కానీ, ఉడుము నూనె మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుందండి. ఉడుము నూనె కూడా చాలా బాగా పనిచేస్తుంది నొప్పులకి. అలాగా ఏదన్నా మనకు ఒకవేళ అవైలబుల్గా లేకపోతే మాత్రం, ఆల్మోస్ట్ నొప్పులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనకి ఉడుము నూనె ఉంటుంది చల్లే ఇళ్ళల్లో. ఒకవేళ లేని పక్షాన మనం కొబ్బరి నూనె అయినా తీసుకోవచ్చు, లేదంటే నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు. ఆ ఆయిల్లో మనం అలోవెరా జెల్ని ఇలా వేసుకొని, ఇప్పుడు మన పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు కదా, మన విక్స్ కానీ, జండు బామ్ కానీ, లేదంటే అయోడెక్స్ కానీ, ఇవన్నీ వాడుతుంటారు కదా, అది ఏదున్నా పర్లేదు, మీరు అది ఉపశమనాన్ని కలిగించేవి ఏవైనా పర్లేదు, అది కొద్ది తీసుకొని ఆయిల్లో కలిపి పెట్టేసుకొని ప్రతిరోజు
మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 టైమ్స్ కూడా మోకాళ్ళకి రాయండి ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఎన్నో ప్రాక్టికల్ కేసెస్కు మా వరకు ఫిజియోథెరపిస్ట్కి రాలేకపోతున్నాము, మేము అక్కడ వరకు క్లినిక్స్ వరకు చాలా దూరంగా ఉన్నాం మేడం, మేము రాలేకపోతున్నాము, ఇమీడియట్ ఉపశమనం కలిగేటట్టు ఏదైనా రెమెడీ చెప్పండి అంటుంటాను. నేను బెస్ట్ రెమెడీ వేల మంది ఫాలో అయ్యి వాళ్ళ నొప్పులు తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. అది కూడా క్రమేపీ డిసిప్లిన్గా చేయాలండి. లేకుండా మనం ఒకరోజు చేసి ఒకరోజు వదిలేయడంలా కాకుండా ఒక 30 డేస్ రెగ్యులర్గా మన కొబ్బరి నూనెలో కానీ, ఉడుము నూనె కానీ, నువ్వుల నూనె, ఈ మూడిట్లో మనం ఏ నూనె ఉన్నా పర్లేదు, దాంట్లో మనం అలోవెరా జెల్ని వేసేసుకొని మన చెట్టు నుంచి తీస్తే చాలా మంచిది. ఆ అలోవెరా జెల్ కొద్దిగా మన దగ్గర ఉన్న పెయిన్ కిల్లర్ జెల్స్ ఏది ఉన్నా పర్లేదు, చాలా తక్కువ మోతాదులో తీసుకొని మిక్స్ చేసుకొని మార్నింగ్ లేచిన వెంటనే మనం ఏం చేయాలంటే ఇది అప్లై చేయడానికి ముందు అవిసె విత్తనాలు ఉంటాయి కదా, ఆ అవిసె విత్తనాలు తెప్పించి దాన్ని మిక్సీ పట్టేసేయండి. ఆ మిక్సీ పట్టిన పౌడర్ ఉందా, ఆ పౌడర్లో కొద్దిగా వాటర్ కలిపేసేయండి. ఆ కలిపేసిన మన ఆ లిక్విడ్ని ఐస్ ట్రేలో వేసేసేయండి. ఐస్ క్యూబ్స్ అవుతాయి. ఆ ఐస్ క్యూబ్ని, అంటే అవిసె విత్తనాలతో చేసిన ఐస్ క్యూబ్, వాటర్లో మిక్స్ చేసిన ఐస్ క్యూబ్ని మోకాల చుట్టూ భాగం, మోకాల కిందన భాగంలో మంచిగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసి ఒక తడి క్లాత్ తీసుకొని నీట్గా, జిగురుగా ఉంటుంది మసాజ్ చేసిన తర్వాత, ఎందుకంటే అవిసె విత్తనాల పౌడర్ ఉంది కాబట్టి. ఆ తడి క్లాత్తో మొత్తం ఆ పైన భాగాన్ని, కింద భాగాన్ని అంతా తుడిచేసి, దాని తర్వాత ఈ ఆయిల్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా నైట్ టైం, దీన్ని గోరువెచ్చగా వేడి చేసి నైట్ టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్లై చేయండి. 100% అండి. ఎంతటి మోకాలు నొప్పులున్నా కూడా మనం అప్లై చేసిన వితిన్ స్పాన్ ఆఫ్ 1 వీక్లో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ నేను చెప్పినట్టు ఇది ఒక్కటే కాకుండా మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్, ఇదంతా ఎక్స్టర్నల్ అప్లై చేయడం వల్ల మనకి నరాల్లో కొద్దిగా స్ట్రెంత్ రావడము, ఆ పైన పార్ట్ ఏదైతే మనకి మజిల్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల పెయిన్స్ వస్తాయి కదా, అవన్నీ తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో కూడా నేనేం చెప్పాను, బి కాంప్లెక్స్ విటమిన్స్ కానీ, డి విటమిన్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ, ఇవి మెయిన్గా లేకపోవడం వల్ల కూడా మోకాలు నొప్పులు రావడానికి, ఈ బ్యాక్ పెయిన్స్ రావడానికి కారణం అని చెప్పాను. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మునక్కాయల్ని మనం కర్రీ రూపంలో కానీ, లేదంటే నేను చెప్పినట్టు మనం 4-5 మునక్కాయ ముక్కలు తీసుకొని క్రష్ చేసి కొద్దిగా మెంతులు, జీలకర్ర వేసి మరిగించుకొని పొద్దున్నే కషాయం లాగా తాగండి. 100% పనిచేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక వీడియో చూసి వదిలేయకుండా మీరు యాజ్ ఎ ప్రాక్టికల్గా ఎన్నో కేసెస్ నేను చేసి, ఇందులో ఎంతోమంది సక్సెస్ఫుల్గా మోకాళ్ళ నొప్పుల నుంచి, బ్యాక్ పెయిన్ నుంచి వితౌట్ 1 సింగిల్ మెడిసిన్ లేకుండా వాళ్ళు హెల్దీగా ఉన్నారు. కాబట్టి మీరు మా వరకు రాలేకపోతున్నారు కాబట్టి మీ వరకు ఈ వీడియో నేను చేర్చడం జరిగింది. సో ఖచ్చితంగా మార్నింగ్ లేచిన వెంటనే మునక్కాయ ముక్కలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర వేసి మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగి పొద్దున సాయంత్రం 2 పూట తాగితే మంచిది. కొంతమంది అధికంగా బాడీలో వేడి ఎక్కువ ఉండేవాళ్ళు 1 పూట తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో అలా మార్నింగ్స్ తాగుతూ, అండ్ ఫుడ్లో కూడా మనం అధికంగా బరువు ఉంటే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ని తగ్గించుకోవాలి. బరువు ఎక్కువ ఉండడం వల్ల మనం ఏం అప్లై చేసినా కూడా తొందరగా రిజల్ట్స్ రావండి. ఇది ఖచ్చితం. నేను ఏం ఆయిల్స్ చెప్పినా ఏమొచ్చినా కూడా మీరు టెంపరీ పెయిన్స్ తగ్గుతాయి. కానీ అధికంగా బరువు ఉంటే, బరువు తగ్గించుకున్నారనుకోండి, అది కూడా సింపుల్ వేలో బరువు అండి. మనం తినే ఫుడ్ని మనం ఇంత నొప్పులతో బాధపడి నొప్పులు ట్యాబ్లెట్లు వేసుకొని కిడ్నీని పాడు చేసుకునే బదులు సింపుల్గా డైట్ని చిన్నగా మాడిఫై చేసుకుంటూ, తక్కువ తింటూ, చిన్న చైర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి చేసుకుంటూ, ఈ కషాయం తాగుతూ, ఈ ఆయిల్ ప్రిపరేషన్ని మంచిగా అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీకు నొప్పులే కాకుండా ఎన్నో రకాల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల మనం ఇబ్బంది పడుతూ, నరాల బలహీనత అని చెప్పి, హెయిర్ ఫాల్స్ అని, ఎన్నో రకాల సమస్యల నుంచి కూడా మనం బయటికి రావచ్చు. సో ఖచ్చితంగా ఈ ఆయిల్ సింపుల్ వే అండి. అలోవెరా జెల్, మనం చాలామంది పురాతన కాలంలో అలోవెరాని మనము కాయలు అంటారు కదా, మన అరికాలలో కాయలు ఉంటాయి, ఆ కాయల్ని కూడా అలోవెరా జెల్ని బాగా తీసుకొని ఆ కాయల మీద వేసి ఒక పట్టీ కట్టేసుకొని మార్నింగ్ లేచి తీసేసే లోపల ఆల్మోస్ట్ ఆ కాయ మెత్తగా అయిపోతుంది. అలా వారం రోజులు అప్లై చేస్తే కాయలన్నీ పోతాయి. అంత బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి మనకి అలోవెరాలో. అదే అలోవెరాని ఇలా నువ్వుల నూనెలో కలుపుకొని కొద్దిగా ఏదైనా పెయిన్ కిల్లర్ జెల్స్ కొద్దిగా చాలా తక్కువ మోతాదులో తీసుకొని మంచిగా మోకాల పై భాగం, కింద భాగంలో మసాజ్ చేసుకుంటూ, చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ, అధికంగా బరువు ఉంటే సింపుల్ టెక్నిక్స్ నేను చెప్పినట్టు అలా టిప్స్ లాగా ఫాలో అవుతూ మనం మునక్కాయలను కూడా అధికంగా తీసుకుంటూ ఉంటే మాత్రం మనకి పర్మనెంట్ వే ఖచ్చితంగా పెయిన్ తగ్గుతాయి. అండ్ మనకి ఫ్యూచర్లో కూడా పెయిన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఖచ్చితంగా చేస్తారని నమ్ముతున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నమస్కారం.